హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈ రోజు అయితే శ్రీకాకుళంలోని డీమచ్చిలేసిన గ్రామానికి అయితే వచ్చాము. ఇప్పుడు నేను ఉంటుంది బంగ్లాదేశ్ బోట్కి అయితే ఉన్నాను. అయితే నేను బంగ్లాదేశ్ బోట్లో ఉండడం ఏంటి అని ఆశ్చర్యంగా చూస్తున్నారా? ఎస్, ఈ డీమచ్చిలేసానికి అయితే బంగ్లాదేశ్ బోట్ కొట్టుకొని వచ్చేసి సుమారు 8 మంది వరకు మత్స్యకారులు అయితే ఈ గ్రామానికి అయితే కొట్టుకొచ్చారు. అయితే ఈ రోజు ఈ గ్రామానికి ఈ బోట్ కొట్టుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇంజన్ రిపేర్ అయిపోవడం బట్టి వచ్చిందన్నారు. అయితే ఈ బోట్ ఎలా ఉండబోతుంది, ఈ బోట్లో లోపల ఏ విధంగా వాళ్ళు చేపలు ఎక్కడ స్టోర్ చేస్తారు, ఎంతమంది ప్రయాణిస్తారు అన్ని కూడాను ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మత్స్యకారులు అయితే అడిగి తెలుసుకున్నాను. ఒక్కసారి ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీకు అందిద్దామని వచ్చాను. సో ఒకసారి చూస్తే ఇదిగో నాతో పాటు ఒకసారి చూడండి. ఇది ఏదైతే ఉందో ఈ పైన మనకి కనబడుతున్నటువంటి ప్రదేశం పైన అయితే సో మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వేటకు వచ్చిన తర్వాత పైన రెస్ట్ తీసుకోవడానికి, అదే విధంగాను ఈ పైన కూడా ఒక టెంట్ ఉంటుంది. ఈ టెంట్ లోపల అయితే కూర్చొని అయితే జరుగుతారు. పైన అంతా చూసారు కదా, కర్రలతో కట్టింది. ఒక టెంట్ కట్టుకొని లోపలైతే కూర్చుంటారు. వాళ్ళు వండుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా ఇక్కడే చేసుకుంటూ ఎటుపక్క ఈ బోట్ వెళ్తుంది అనే మార్గాన్ని కూడా చూసుకునే దిక్సూచి కూడా ఇదే ప్రదేశం అయితే అవుతుంది. అయితే ఒకసారి చూడండి, నాతో పాటు లోపలికి వస్తే చూడండి. ఈ లోపలికి వచ్చినట్లయితే ఇక్కడ కనబడుతుంది కదా, ఇదంతా ఇంజన్ ప్లేస్ ఉంటుంది. ఈ కింద ప్రదేశము ఇదంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. అదిగోండి, ఈ లోపల చూసినట్లయితే ఇది డీజిల్ ట్యాంకు. మనం ఏదైతే కనబడుతుందో ఇది డీజిల్ ట్యాంకు. ఇందులో ఫుల్గా డీజిల్ ఫిల్ చేసుకొని ఇంజిన్ అయితే కంప్లీట్గా రన్ చేయడం జరుగుతుంది. అయితే ఇలా రన్ చేసినటువంటి జాలర్లు ఈ లోపలే రాత్రిపూట కానీ ఎప్పుడైనా సరే పడుకోవాలనుకున్నా సరే, గాలి ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, లేదా తుఫాను హెచ్చరికలు వచ్చినప్పుడు కూడాను ఈ లోపలికే వచ్చేసి అయితే వాళ్ళు పడుకుంటారని అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పడుకునే సమయంలో కూడాను ఏమైనా సరే ఆదమరిచి పడితే ఈ లోపల ఇంజిన్ ఉంటుంది. ఇంజిన్ లోపల పడిపోతే మళ్ళీ చనిపోయే ప్రమాదం కూడా ఉందనుకున్నా కూడా చెప్తున్నారు. అయితే ఇటువంటి ఈ కింద ప్రదేశంలో అయితే ఇంజిన్ ఉంటుంది. చూశారు కదా, ఆల్రెడీ కింద కనబడుతున్నంత ఇసుక. ఇది పూర్తిగా డ్యామేజ్ అయిపోయి లోపలికైతే ఇసుక వచ్చేసింది బోట్ లోపలికి. సో ఒకసారి అలా బయటికి వెళ్దాం. అదేవిధంగాను ఎక్కడైతే మనకి చేపలు వేటకి పెడతారో వలలతో, ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా, ఈ వలలతో చూసిన తర్వాత చేపలు వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడాను ఇదిగోండి ఇందులో అయితే స్టోరేజ్ చేసి ఉంచుతారు. ఇందులో కంప్లీట్గా ఐస్ నింపుతారంట. సో ఐస్ నింపిన తర్వాత ఇందులో అయితే చేపలు మొత్తాన్ని స్టోరేజ్ చేస్తారు. దొరికిన చేపలన్నింటి కూడా స్టోరేజ్ చేసి సుమారు ఐస్ ఉన్నంత వరకు సుమారు నెల రోజుల పాటు కూడా ఉంటుంది అంటున్నారు. అయితే ఇదిగోండి, ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం కూడాను ఇదంతా కూడాను లంగర్, ఏదైతే లంగర్ వేస్తారు. సో ఇందులోపల కూడా మనుషులు దిగి లోపల ఉన్నటువంటి ప్రదేశం నుంచి కూడాను, అంటే ఇక్కడ ఒక బోట్ కదలకుండాను లంగర్ వేసి దీనికి చూడండి భారీ తాడుతోనైతే కిందకి దింపుతారు. ఈ లంగర్ వేసిన తర్వాత బోట్ ఎక్కడికి కదలకుండానైతే సముద్రం మధ్యలో కూడా ఉంటుంది. ఇలా ఎంత చేసినప్పుడు కూడాను చేపలు పడని రోజులు కూడా ఉంటాయి అంటున్నారు. అయితే అప్పటి వరకు ఈ 12 మంది లేదా 10 మంది ఎవరైతే వేటకెళ్తారో వాళ్ళ శ్రమ మొత్తం వృధాయే, సమయం కూడా వృధాయే. అయితే చూడండి, పైన కూడా చూసినట్లయితే ఇంజన్ లోపల ఉన్నటువంటి ఇంజన్ కాబట్టి ఇదిగోండి బయటకి మనకి పొగ్గొట్టం కూడా కనబడుతుంది, సైలెన్సర్. సో ఇది స్మోక్ అంతా బయటకు వచ్చేది. అదేవిధంగా చూడండి, అంటే ఇదంతా మాన్యువల్ బోట్స్ కాబట్టి లోపల ఏదైతే వాటర్ నిండిపోతుందో వాటర్ని బయటకు తీయాలి అనుకుంటే ఈ బోరింగ్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో లోపల నిండినటువంటి బోరింగ్ మాన్యువల్గా కొట్టి ఈ బయటకు అయితే తీస్తారు. సో ఒకవేళ ఎప్పుడైనా సరే లోపల ఇంజన్ కానీ గట్రా పాడైపోతే, అదేవిధంగా ఇదిగోండి దీన్ని మనం అంటే డైరెక్షన్ మార్చడానికి, సో బోటు లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా అన్నది పెట్టి దీన్ని మనం తిప్పితే లోపల మనం చూస్తాం కదా. సో మోటార్ బోట్స్కి ఏ విధంగా అయితే ఇంజన్తో మన సపోర్ట్తో ఉంటుందో అదేవిధంగా దిక్కుని మార్చడానికి ఇదైతే ఉపయోగిస్తారు. సో ఖచ్చితంగా ఈ బోటు డ్రైవింగ్ ఎవరైతే చేస్తారో, బోటు డ్రైవర్ అంటాం కదా, సో వాళ్ళు ఇదే ప్రదేశం నుంచి ఈ బోట్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ కూడా చూడండి, కింద కూడా ప్రదేశంలో కూడా దిగడం అవుతుంది. సో ఇక్కడ ఈ మొత్తం ప్లేస్లోనైతే వాళ్ళు ఇక్కడ కూర్చొని ఇక్కడ అంటే బోటు డైరెక్షన్, ఈ పెద్ద బోట్ మొత్తాన్ని కూడా ఎక్కడి నుంచే కంట్రోల్ చేయడం అవుతుంది. ఇంజిన్ ఆన్లో ఉండేటప్పుడు మొత్తం కంట్రోల్ అనేది ఇక్కడ ఉంటుంది. ఒకవేళ ఏదైనా ప్రమాదవశాత్తు, దురదృష్టవశాత్తు తుఫాను హెచ్చరికలు కానీ ఏదైనా సడన్గా వచ్చినట్లయితే సో వాళ్ళ చేతిలో ఏమీ లేని పరిస్థితి కూడాను నిస్సహాయ స్థితిలో సహాయం కోసం ఎదురు చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితులు అయితే ఉంది. అటువంటి నిస్సహాయ స్థితిలోని చేరుకున్నటువంటి బోటే ఈరోజు ఈ బంగ్లాదేశ్ బోటు. అయితే మనందరికీ తెలుసు, తండేల మూవీ చూసాము. ఈ ఊరి గ్రామస్తులే డీమచ్చలేసం తాలూకా మత్స్యకారులే వేటకు వెళ్ళి పాకిస్తాన్కి చిక్కుకున్నటువంటి కథని ఉద్దేశంగా తీసుకొని తీసినటువంటి చిత్రమే తండేల. అదేవిధంగా మన ఏదైతే బంగ్లాదేశ్ బోటు మళ్ళీ ఇదే గ్రామానికి డీమచ్చిలేసానికి కొట్టుకొచ్చేసింది. అయితే
దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మత్స్యకారులకి ఎక్కడ కూడా గ్యారంటీ లేని పరిస్థితి. సో, ఇక్కడ దేశం వారు వేటకెళ్ళేటప్పుడు వారి దేశానికి దొరికిపోవడం అవుతుంది. అదే దేశం వాళ్ళు వచ్చేటప్పుడు ఈ దేశానికైతే దొరికిపోవడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ మనంతా మనుషులమంటూ మానవత్వాన్ని చాటి చెప్పుకోవాల్సినటువంటి తరుణంలో కొన్ని దేశాలు మన వాళ్ళు దొరికిపోతే బానిసలుగా చేయడము, ఇబ్బందులు పెట్టడము, వాళ్ళకి భోజనాలు పెట్టకపోవడము, ఆకలితో ఉంచడము, జైల్లో బంధించడం అన్నీ చేస్తారు. అయితే మరొక్కసారి నేను భారతీయుడినంటూ గర్వంగా చెప్పుకునే ఇన్సిడెంట్ ఈరోజు ఈ మచిలీపట్నం. ఎందుకంటే ఈ ఊరి వాళ్ళు ఎంత మంచి వాళ్ళంటే ఈ బంగ్లాదేశ్ బోట్ దొరికిపోతే సో మేము దొరికిపోతే పొరుగు దేశాలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనే ఆ విషయాన్ని మర్చిపోయి వాళ్ళు కూడా మాలాంటి మనుషులే ఆకలి అన్న మరుక్షణం వాళ్ళ ఇళ్లల్లో వండుకొని ప్రతి కుటుంబం కూడాను 10 మందికి కూడా ఆకలి తీర్చినటువంటి గడ్డ ఈరోజు ఈ మచిలీపట్నం గడ్డ. సో వాళ్ళందరికీ ఆకలి తీర్చిన తర్వాత ఎక్కడ అంటే నెక్స్ట్ ప్రాసెస్ ప్రకారంగాను పోలీసులకైతే వాళ్ళని అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా పోలీసులు కూడాను తదుపరి వాళ్ళు ఏ దేశం నుంచి వచ్చారు ఏంటి అన్నీ కనుక్కొని మళ్ళీ క్షేమంగా వాళ్ళని వాళ్ళ దేశానికి పంపించినటువంటి కార్యక్రమాలు చర్యలు అన్నీ కూడా ఇప్పటికే చేపట్టారు. ఇది భారతదేశం అంటూ అందరూ కూడా ప్రౌడ్గా చెప్తున్నారు. అటువంటి మచిలీపట్నంలోకి కొట్టుకొచ్చినటువంటి బోటు బంగ్లాదేశ్ బోట్ని ఈరోజు మీ అందరూ నాతో పాటు చూసుకుంటారు కదా. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.